డాక్టర్లు అయితే. ఆ తర్వాత స్వామి ఎన్ని రోజుల నుంచి తిరిగినా కూడా మా పాపకి ఇంతవరకు ఆ స్కిన్ ప్రాబ్లం తగ్గలేదు స్వామి. పాపకి ఏం స్కిన్ డిసీజ్ పేరేంటి? అంటే మామూలుగా పులుసు లాగా వచ్చి పొట్టు ఊడిపోతుంది కదా స్వామి, అట్లా ఉంది స్వామి, ఒళ్ళంతా ఉంటుంది స్వామి. ఓకే. అమ్మాయి వెండలో ఏదైనా వెళ్తే ఏదైనా ప్రాబ్లం అలర్జీ వచ్చి అలా అవుతుందా, లేదో చలికాలంలో అవుతుందా? అట్లే లేదు సార్, మొత్తం ఎప్పుడు ఉంటుంది స్వామి. ఇంకా చలికాలం ఇంకా కొంచెం ఎక్కువ అవుతుంది స్వామి. మామూలుగా మొత్తం ఎప్పుడు ఉంటుంది స్వామి, మొత్తం చేతులు ఒళ్ళు మొత్తం ఉంటుంది స్వామి. అట్నే అంటే చర్మము క్లీన్ గా ఆ పులుసు ఉంటుంది స్వామి. మామూలుగా ఇప్పుడు గట్టిగా గీస్తే మళ్ళీ చర్మం అట్లా ఉంటుంది స్వామి. ఓకే ఓకే, డ్రై స్కిన్. డ్రై స్కిన్ స్వామి. సరే సరే సరే, దానికి నేను పరిహారం చెప్తానులేండి, ప్రాబ్లం లేదు. అంటే బై బర్త్లోనే వచ్చేసింది? బై బర్త్లో వచ్చింది స్వామి. మీరు ఏదైనా సంబంధంలో పెళ్లి చేసుకున్నారా, భార్య భర్తలు మీరు? అవును స్వామి, మ్యారేజ్ స్వామి. ఓకే రైట్. జెనెటిక్ డాక్టర్లు చెప్పారా జెనెటిక్ ప్రాబ్లం ఇది అని? అన్నారు స్వామి అప్పట్లో. ఓకే రైట్. దీనికి నేను కొన్ని పరిహారాలు చెప్తాను, ఉండేదాన్ని తగ్గించుకోవచ్చు దానికి. స్కిన్ డిసీజ్కి ప్రాబ్లం రాకుండా చేసుకోవచ్చు. ప్రాబ్లం అయితే లేదు, ఖచ్చితంగా శుభం జరుగుతుంది. ఏం చదువుతుంది అమ్మాయి? ఇంటర్మీడియట్ అయిపోయింది స్వామి. ఏ గ్రూప్ తీయించారు? ఎంపీసీ స్వామి. ఎంపీసీ. ఇప్పుడు ఇంటర్మీడియట్ అయిపోయింది, నెక్స్ట్ ఇప్పుడు ఎంసెట్ కోచింగ్ ఇప్పిస్తున్నాం స్వామి. ఓ, కోచింగ్ చేస్తున్నారు. ఏం చదవాలనుకోందంటే అమ్మాయి? అది ఇంజనీరింగ్ స్వామి. ఇంజనీరింగ్. ఏ గ్రూప్ తీస్తారు ఇంజనీరింగ్? అనుకోలేదు స్వామి, కదా కొద్దిగా మాకు ఈ ప్రాబ్లం ఉంది కదా అని చెప్పి ఇంకా ఫస్ట్ కోచింగ్ పంపిస్తున్నాం స్వామి. సరే సరే. ఎందుకంటే అమ్మాయి జన్మించినది కుంభరాశిలో, జన్మజాతకం అయితే చాలా బాగుంది, పంచమ స్థానం విద్యాస్థానమే చూపిస్తుంది. వృశ్చిక లగ్నంలో వేరే జన్మించింది. కంప్యూటర్ సైన్స్ ఇప్పించండి అమ్మాయికి. కంప్యూటర్ సైన్స్. ఓకే స్వామి. సిఎస్సి కంప్యూటర్ సైన్స్ ఇప్పించండి. రోజు ఉదయాన్నే పరగడపులో అమ్మాయిని ఈ ఒక గోమూత్రం, మనకి ఈ ఏదైనా ఆయుర్వేదిక్ షాపుల్లో రెడీమేడ్ గోమూత్రం దొరుకుతుంది, దాన్ని బట్టి పట్టింటారు గోమూత్రం. అది ఎన్ని సంవత్సరాలైనా ఏం చెడిపోదు. అలాంటి గోమూత్రం తెచ్చి రోజు పరగడుపులో 20 ml నీళ్ళకి వేసుకొని తాగాలి. తర్వాత రోజు రాత్రిపూట ఒక గాజు గ్లాస్లోకి కొంచెం పసుపు అందులోకి వేసేయాలి. తంగేడి పూలు తెలుసు కదా, తంగేడి పువ్వు. తంగేడి పూలు, తంగేడి ఆకుని ఎవరి చేతులను తప్పించి దాని నీడలో బాగా వెండబెట్టేసి దాన్ని మిక్సీకి వేసి పౌడర్ చేసి పెట్టుకోవాలి. ఓకే స్వామి. అది తెచ్చుకొని నీళ్ళల్లోకి, ఒక గాజు నీళ్ళలోకి కాస్త పసుపు, తర్వాత నిమ్మ పులుపు కాస్త వేసి, ఈ తంగేడి పువ్వుది ఆకు పూలు అవన్నీ కలిపి పౌడర్ చేసిన హాఫ్ టీ స్పూన్ వేసి నీళ్ళలో కలిపి రాత్రి తాగాలి. ఇలా 1 సంవత్సరం చేస్తే పరిపూర్ణంగా స్కిన్ డిసీజ్ ఏదైతే ఉందో మొత్తం అమ్మాయి క్లీన్గా రికవరీ అయిపోతుంది. అది జీవితంలో మళ్ళీ రాకుండా అవుతుంది. నేను చెప్పింది చక్కగా చేయండి, ఖచ్చితంగా అమ్మాయికి సరిపోతుంది. ఎడ్యుకేషన్ బాగుంది, మంచిగా ఉంటుంది, అన్నీ మీకు శుభం జరుగుతాయి. అమ్మాయి జీవితంలో ఇంకా మంచి స్థాయికి వెళ్తుంది. ఎప్పుడు మా ఆశీస్సులు ఉంటుందండి. నమస్తే గురూజీ. ఏలూరు నుంచి లీలాకుమారి కాలర్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో. నమస్తే మేడం. నమస్కారం అండి లీలాకుమారి గారు, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా బాబు యశ్వంత్ కుమార్ గురించి మాట్లాడాలనుకుంటున్నాను మేడం. తప్పకుండా అండి. నక్షత్రం చెప్పండి. అంటే డేట్ ఆఫ్ బర్త్ చెప్తాను మేడం. చెప్పండి. 1990 జనవరి నెల 22 నైట్ తెల్లవారి 23 అనగా 4:45 మేడం. సరేనండి, మాట్లాడండి గురూజీతో. నమస్తే అమ్మా. నమస్తే గురూజీ, మీ పాదాలకి శతకోటి వందనాలు గురూజీ. మా ఆశీస్సులు తల్లి. అదే మా బాబు గురించి కనుక్కుందామని గురూజీ. మీ బాబు గురించి కనుక్కోవాలి. సోమవారం రాత్రి మంగళవారం ఉదయం జన్మించింది మీ బాబు? అవును గురూజీ. అయితే 23వ తేదీ ఉదయం, జ్యేష్ఠ నక్షత్రం 3వ పాదం. 3వ పాదమా గురూజీ? ఓకే గురూజీ. జ్యేష్ఠ నక్షత్రము వృశ్చిక రాశిలో జన్మించారు. అవును గురూజీ. ఏమని పేరు పెట్టారు అబ్బాయికి? యశ్వంత్ పవన్ త్రినాథ్ కుమార్ గురూజీ. యశ్వంత్ పవన్ త్రినాథ్ కుమార్. అవును గురూజీ. త్రినాథ్ అందరూ యశ్వంత్ అనే పిలుస్తాం గురూజీ. యశ్వంత్. ఓకే సరే, బాగుంది. ఏం చదువుకున్నాడు అబ్బాయి? బాబు 10th వరకు పర్వాలేదు గురూజీ, కొంచెం మాదిరి మార్కులతో వచ్చారు గురూజీ. తర్వాత వాళ్ళ డాడీ పాలిటెక్నిక్ లో జాయిన్ చేశారు గురూజీ. అది కొంచెం మధ్యలో ఆగిపోయింది, చదవలేనని చెప్పేసి ఆపేశాడు గురూజీ. తర్వాత డిస్టెన్స్ బీకామ్ కట్టాడు గురూజీ. అది కూడా
ఆగిపోయింది గురుజీ. ఉమ్, ఇప్పుడు ఇప్పుడు మళ్ళీ అదే కంటిన్యూ చేస్తున్నాడు. ఉమ్, మే నెలలో ఎగ్జామ్స్ ఉన్నాయి గురుజీ, థర్డ్ ఇయర్ కి. ఉమ్. తర్వాత ఇప్పుడు టైప్ ఒకటి నేర్చుకుంటున్నాడు గురుజీ. కొడుకు పైన చాలా ప్రేమ మీకు. అవును గురుజీ, వాళ్ళని చూసుకునే గురుజీ. కానీ ఏం చేసేది, వాళ్ళు ఇలా చేస్తున్నారే, బాధ అనిపించట్లేదమ్మా? ఉంది గురుజీ. ఉమ్, ఉమ్, చిన్నబాబుకి మీరు చెప్పినట్టే చేశాం గురుజీ. చిన్నబాబు బిఎస్సి డిగ్రీ పూర్తయ్యాడు. వెరీ గుడ్. ఒకసారి మీరు చెప్పారు కదా గురుజీ, 21 రోజు ఒకే టైంకి ఇంట్లో దీపారాధన నెయ్యితో వెలిగించి గుళ్ళోకి వెలిగించమన్నారు. ఉమ్, అది చేస్తే చిన్నబాబు ధనురాశి గురుజీ, ఉమ్, ధరణి కుమార్, ఉమ్. తనకి జాబ్ వచ్చింది గురుజీ, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్. వెరీ గుడ్, కంగ్రాచులేషన్ అండ్ బెస్ట్ ఆఫ్ లక్. అన్ని చేస్తుంటాం గురుజీ. నేను అడిగానని చెప్పండి, మీ కొడుకుని మా ఆశీస్సులు తెలియచేయండి. మీరు ఖాళీ ఉన్నప్పుడు మీకు చెప్పినవన్నీ చేస్తూ ఉంటారు గురుజీ. పిల్లలు కూడా, బాబు పెద్ద బాబు కూడా చేస్తాడు గురుజీ. కాకపోతే చదువు విషయంలోనే కొంచెం ఉమ్. డల్ గా ఉంటుంటాడు. ఏం తల్లికి ఎలా ఉన్నానో నచ్చుతుందిలేండి. అంతే గురుజీ. కానీ అబ్బాయి ఇంట్రెస్ట్గా చేసింటే ఇలాంటి పరిస్థితులు వచ్చేది కాదు కదమ్మా. ఇప్పుడు పెళ్లి చేయాలన్నా కూడా పెద్ద అబ్బాయికి అమ్మాయిని చూస్తే కావాల్సింటే చిన్న అబ్బాయికి ఇస్తామంటారు అందరూ, తెలుసా మీకు? అవును గురుజీ, చిన్నబాబు జాబ్ వచ్చిన దగ్గర నుంచి వయసు లేకపోయినా సంబంధాలు చేస్తా వస్తాను. అలా కాదు తల్లి, పెద్ద అబ్బాయికి అమ్మాయిని చూసేకి వెళ్తే మేము పెద్ద అబ్బాయికి ఏమో కావాల్సిన మీరు చిన్న బాబుకి ఇస్తాము అంటారు. ఎందుకు చెప్పండి, ఉద్యోగం ఉంది కదా. ప్రపంచంలో గౌరవం ఇచ్చేదే మన స్థానాన్ని చూస్తల్లి. అవును గురుజీ. ఆ స్థానం గట్టించుకోకపోయి మనం ఎంత మంచో అబ్బాయి అయినా కూడా మనకి ఎడ్యుకేషన్ ఉద్యోగం లేనిది ఆ మంచితనం ఎందుకమ్మా? అంతే అది ప్రయోజనం ఉండదు. మీ భర్త ఏం పని చేస్తారు? ఆయన ప్రజలకు అందరికీ మంచిదేనండి. మా ఇంట్లో మాత్రం ఏమి ఎందుకు ఉపయోగం లేని మనిషి. ఊరికి ఉపకారి, ఇంటికి అపకారి. ఇంట్లో ఒక డబ్బు ఉందంటే నచ్చదు, ఒక ఇల్లు కొనుక్కుందామంటే నచ్చదు, బాధ్యత ఉండదు. మీరున్నారు కదా అంతా చేసుకుంటారులే అని ధైర్యం, భార్య పైన ఎక్కువ నమ్మకం. ఈ బాబు కూడా ఏదైనా ఉద్యోగం వస్తే నేను ఉండగా వాళ్ళకి ఏదైనా మంచి చెయ్యాలని గురించి. కాదు తల్లి, ఇప్పుడు నీకు ఇంత వయసు అయింది, మీరు అంతో ఇంతో జ్ఞానం తెలుసు, ఏం తెలియదు. అబ్బాయి ఎడ్యుకేషన్ లేకుండా ఏం ఉద్యోగం వస్తుందమ్మా? అదే గురించి చదువు మీద కొంచెం శ్రద్ధ కలిగి ఏదైనా ఉద్యోగం వచ్చేలా చూడండి గురించి. ఇప్పుడు మీ వయసుకి దాదాపు 26 సంవత్సరాలు అవుతోంది మీ కొడుకు. ఇంక రేపు ఎల్లుండే పెళ్లి చేయాలి. ఈ వయసులో ఎలా చదువుతాడు అతను? అది మొన్నే 2 ఎగ్జామ్స్ రాశాడు గురూజీ, మిగిలిపోయినాయి. ఇప్పుడు ఏదైనా పని, ఉద్యోగం ఏదైనా చేస్తున్నాడా? ఏమి లేదు గురూజీ, టైప్ నేర్చుకుంటున్నాడు. టైప్ ఏదైనా జాబ్ వస్తుందేమో అంటే. వాసవిలో కంప్యూటర్ ఆపరేటర్ గా చేసేవాడు గురూజీ, అదే బట్టల షాప్ లో. అయితే అక్కడ ఉదయం వెళ్ళి నైట్ 10 అయిపోయేది గురూజీ వచ్చేసరికి. చదువుకోవడానికి టైం సరిపోదని నేనే మానిపించాను గురూజీ. అందుకోసమని ఏదైనా పరిహారాలు చెప్పి వాడికి కొంచెం డిగ్రీ పాస్ అయ్యి ఏదైనా మంచి జాబ్ వస్తే అంటే చాలు గురూజీ. పాచకులే పారిపోతున్నాయి తల్లి నీ కొడుకు పేరు చెప్తే. సరే, రెండో కితా వేస్తున్నాను. జై మాత. సార్ వస్తాను, నేను కొన్ని పరిహారాలు చెప్తాను, చేపించు తల్లి మీ కొడుకు చేతిలో. అలాగే గురూజీ. ఇప్పుడు శని కూడా చేంజ్ అయినాడు, 2వ స్థానానికి వచ్చింది. అయినప్పటికీ కూడా ఏకాదశ స్థానంలో గురువు ఉన్నాడు, గురుబలం ఉంది. అందువల్ల ప్రయత్నిస్తాన్ని శుభం జరుగుతున్నాయి. 6 ముఖాల రుద్రాక్ష ఒకటి కంఠంలో కట్టండి మీ అబ్బాయికి. ప్రతి మంగళవారం ఆంజనేయ స్వామి దేవాలయంలో నువ్వుల నూనెతో 2 దీపాలు వెలిగించమని చెప్పండి. 16 వారాలు శనివారం నవగ్రహాలు ప్రదక్షిణ చేసి తర్వాత గణపతి దేవాలయంలో కొబ్బరి నూనెతో దీపం వెలిగించమని చెప్పండి. ఇవి 2 16 వారాలు చక్కగా చేసుకోవాలి తల్లి. తర్వాత ఉద్యోగంలో ఏదైనా మంచి ఉద్యోగం రావాలి అని చెప్పి ఈ షార్ట్ హ్యాండ్ టైపింగ్ నేర్చుకోమని చెప్పండి. షార్ట్ హ్యాండ్ టైపింగ్ నేర్చుకొని ఎక్కడైనా కంపెనీలో టైపింగ్ అవి అగ్రిమెంట్స్ టైపింగ్ చేసే ఉంటాయి, అలాంటివి దొరుకుతాయి. ఏదైనా చెయ్యొచ్చు, మనిషి బతకాలంటే ఏదో ఒక ఉద్యోగం చేయొచ్చు. మంచి పొజిషన్కి పోవాలంటే ఎడ్యుకేషన్లో డిస్టెన్స్ ఎడ్యుకేషన్లో మనం పిహెచ్డీ చేసినా కూడా దానికి వాల్యూ ఉండదు. కాలేజీకి వెళ్ళి నలుగురిలో కలిసి చదువుతూనే దానికి వాల్యూ, డిస్టెన్స్ ఎంత ఉన్నా వాల్యూ ఉండదు.